గుజరాత్లోని అహ్మదాబాద్లో అక్రమ చొరబాటుదారులను ఏరివేసేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారీ ఆపరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరంలోని వివిధ సున్నితమైన ప్రాంతాలపై ఏకకాలంలో దాడులు చేసిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు అనుమానాస్పదంగా నివసిస్తున్న 291 మందిని ఒకేసారి గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముమ్మర తనిఖీలలో ఎలాంటి అధికారిక వీసాలు, పాస్పోర్టులు లేకుండా భారత భూభాగం లోకి అక్రమంగా ప్రవేశించిన 131 మంది బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు నిర్ధారించి అధికారికంగా అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు నగరంలోని పలు కాలనీలను చుట్టుముట్టి ప్రతి ఇంటా ముమ్మరంగా తనిఖీలు చేపట్టడంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వీరంతా ఎలాంటి పత్రాలు లేకుండా ఇక్కడికి ఎలా వచ్చారు, వీరి వెనక ఉండి సహకరిస్తున్న శక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు. సరిహద్దుల గుండా అక్రమ రవాణాకు పాల్పడుతూ మానవ వనరులను దుర్వినియోగం చేస్తున్న ముఠాల నెట్వర్క్ ను ఛేదించడమే లక్ష్యంగా గుజరాత్ పోలీస్ యంత్రాంగం ఈ కఠిన చర్యలు చేపట్టింది. పట్టుబడిన అక్రమ వలసదారుల వద్ద లభ్యమైన కొన్ని కీలక పత్రాలను, మొబైల్ డేటాని కూడా సాంకేతిక నిపుణుల సహాయంతో అధికారులు నిశితంగా విశ్లేషిస్తున్నారు. దేశీయ భద్రతకు ఇలాంటి అక్రమ చొరబాట్లు తీవ్ర సవాలుగా మారుతున్న నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్రమంగా ఉంటున్న 131 మందిని డిటైన్ చేయడంతో పాటు మిగిలిన 160 మంది అనుమానితులను క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో ప్రస్తుతం సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ పరిధిలోకి వచ్చిన మిగిలిన వ్యక్తుల నేపథ్యం, వారి పూర్వాపరాలు, వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ప్రామాణికతను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పట్టుబడిన వారిలో కొందరు స్థానిక దళారుల సహాయంతో భారతీయ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు సృష్టించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నకిలీ గుర్తింపు పత్రాలను తయారు చేసి దేశంలోకి అక్రమంగా శరణార్థులను చేర్చుతున్న అంతర్రాష్ట్ర ముఠాల లింకులను బయటకు తీసేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అరెస్టైన బంగ్లాదేశీయులలో మెజారిటీ ప్రజలు నగరంలోని నిర్మాణ రంగాలు, చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లలో దినసరి కూలీలుగా తక్కువ జీతాలకే పనిచేస్తున్నట్లు గుర్తించారు. స్థానిక వ్యాపారులు, కాంట్రాక్టర్లు తక్కువ వేతనాల ఆశతో వీరికి ఆశ్రయం కల్పించారా లేదా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టవిరుద్ధంగా విదేశీయులకు నివాసం కల్పించిన ఇంటి యజమానులపై, వారికి ఉపాధి చూపిన వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయనున్నారు. గుజరాత్ వాణిజ్య పరంగా అభివృద్ధి చెందడం వల్ల ఉపాధి కోసం విదేశీ చొరబాటుదారులు అహ్మదాబాద్ ను సేఫ్ జోన్ గా ఎంచుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ భారీ అరెస్టుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.